దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమించాడు. వాళ్ళు చేయాల్సింది వీళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయాల్సింది వాళ్ళు కూడా చేయకూడదు. ఒక్కొక్క స్థానంలో దేవుడు ఉంచాడు. ఈ సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేనేమన్నా సమయాల కంటే తక్కువ వాడినా? నిజంగా మన జీవితంలో కూడా ఒక్కోసారి ఎక్కడ లేని గర్వం వచ్చేస్తూ ఉంటుంది. నాకేమైనా తక్కువ, వాళ్ళకేమంటే ఏమైనా తక్కువ, నాకేం తక్కువ అనేటువంటి ఆ ప్రౌడ్నెస్ కూడా మన జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా చేసేస్తుంది. గర్వపు హృదయము దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగకుండా చేసేస్తుంది. దేవుడు ఒక ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు మన పట్ల, కానీ మనమే అలాంటి తొందరపాటు పనులు చేసి, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తూ మనం మన యొక్క దేవుడు కలిగిన ఉద్దేశాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ సమయాలు వచ్చేసి అంటాడు చూడండి 11వ వచనంలో, సమయాలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోటయు, నిర్ణయ కాలంలో నువ్వు రాకపోటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండేటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకుని, నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినా. నేను చూడండి, సాహసించాడంట. కొన్నిసార్లు దేవునికి విరోధకరంగా పని చేయడానికి ఎక్కడలేని సాహసం వచ్చేస్తూ ఉంటుంది. సాహసించొచ్చా, అలా చేయొచ్చా, అలా మాట్లాడొచ్చా, అలా యోచించొచ్చా, కానీ ఎంత మొండి ధైర్యం అంటే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది. నిజంగా మన జీవితంలో ఉన్న ఇలాంటి బలహీనతలు మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడనివ్వకుండా అడ్డు పడతా ఉంటాయి. ఈరోజు నీలో నాలో ఎన్ని బలహీనతలో దేవుని కార్యాలు జరగనివ్వకుండా ఎన్నో బలహీనతలు మనల్ని అడ్డుకుంటా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు, గర్వపు హృదయం, సాహసించి పాపం చేయడం, సాహసించి మాట్లాడడం. నిజంగా సౌలు అవివేకపు పని చేశాడు, అవివేకపు క్రియలు చేయడం. అప్పటి వరకు బాగానే ఉంటాం, సడన్గా ఏమవుతూ ఉంటుంది, అవివేకం వచ్చేసి అవివేక పని చేసేస్తాం. అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు కదమ్మా. అప్పుడు అంటారు, నేను కూడా అనుకోలేదు పాస్టమ్ గారు, కానీ అసలు నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదమ్మా అంటే, మాట్లాడను కానీ ఏం చేసాం, మాట్లాడేశాం. దేవునికి సరైన హృదయం మన జీవితంలో ఉండకపోతే దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడవు. మన హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మనం అనుకుంటాము నోటితో మాట్లాడేస్తున్నాం అనుకుంటాము, కానీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడేసిందండి, లేదు నోరు మాట్లాడడం కాదు, నీ హృదయమే అలా ఉంది. నీ హృదయపు అంతరంగపు జీవితాన్ని బట్టే నీ నోరు మాట్లాడగలిగింది. కాబట్టి సౌలు ఎలా దేవుని చిత్తాన్ని పోగొట్టుకున్నాడు చూసారా. దేవుడు సదాకాలం ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని, దేవుడు స్థిరపరచాలని యెహోవా తలంచినాడు, కానీ సౌలు అదంతా పోగొట్టుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ సమయాలు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేవి. దేవుని ఆజ్ఞలు గైకొన్నాడా? గైకొనక ఏమైపోయాడు? అవివేకపు పని చేశాడు. చేసినందుకు దేవుడైతే నేను ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచడానికి యెహోవా తలంచి ఉండేను, కానీ అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ఎవరిని కనుగొన్నాడంట? ఎవరిని? ఇక్కడ రాయబడింది, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఆయన ఎవరు? దావీదు. ఈ రోజున ప్రభు ఎలాంటి వారిని కనుగొనాలని ఆశపడుతున్నాడో తెలుసా? ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తులు ఆయన చేతుల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన చేతుల్లోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. నీవు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండడానికి ఆశపడుతున్నావా? ఆలోచిస్తున్నావా? మనస్సు కలిగి ఉన్నావా? వాక్యంలో రాయబడింది,
ఆయన యందు యథార్థ హృదయాలను బలపరచడానికి ఆయన కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమందంతటా సంచారము చేస్తుందట. కాబట్టి ఎవరు ఆయన్ని యథార్థ హృదయంతో ఆయన్ని సేవించాలని, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలని, ఆయన చిత్తానుసారమైన మనసు కలిగిన వారుగా ఉండాలని ఆయన ఏం చేస్తాడు? వెతుకుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? అలాంటి మనసు ఉందా? లేక ఈ లైఫ్ వెళ్ళిపోతుందిలే, ఉండేది ఉంటుంది, పోయేది, అలాంటి మనసుతో ఉన్నామా? ఒకసారి ఆలోచించేయండి. ఇంకా చాలా లోతుగా వెళ్దాం ఈరోజు. సౌలు ఇంకా ఎందుకు దేవుని యొక్క ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు అని అంటే, ఆ అమాలేకీల్ని దేవుడు సంపూర్ణంగా నాశనం చేయమన్నాడు. అమాలేకులు అందరినీ నాశనం చేయమని దేవుడు చెప్తే, ఈ యొక్క సౌలు అసలైన రాజైన అగగుని తీసుకుని వచ్చాడట. ఇంకా గొర్రెల్ని, గొడ్లను కూడా శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చుకున్నాడట. సమయాలు ఎదుట ఈ యొక్క సౌలు నిలబడినప్పుడు సౌలు అంటున్నాడట, జయ సూచకమైన శిలను నిలిపి, ఇదిగో నేను జయించాను, జయం పొందానని చెప్పేసి ఎదురుగుండా నిలబడుతున్నాడంట. ఎవరికి? సమయాలకి. అయితే సమయాలకి అస్సలు నచ్చలేదు. అయితే సమయాలు అంటున్నాడు, ఆ రంకెలేంటి, ఆ అరుపులేంటి అంటే, నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికే తీసుకుని వచ్చాను అని చెప్పి సౌలు అంటున్నాడు. జనులకు జడిసట ఆ యొక్క గొర్రె మేకల్ని, ఆ మందల్ని తీసుకుని వచ్చాడట. ఎవరు? సౌలు. అంటే దేవుని మాట కంటే ఎవరి మాట ముఖ్యమైంది సౌలుకి అంటే, మనుషుల మాటే ముఖ్యమైంది. ఈ రోజున చాలాసార్లు దేవుని మాటే విన్నాము అన్నట్టుగా ప్రదర్శిస్తాం. జయ సూచకమైన శిలను నిలిపాడు ఎవరు? నేను జయం పొందాను అన్నట్టుగా నిలబడ్డాడు ఎవరు? సౌలు. కానీ జయం పొందాడా? మనం కూడా ఎలా నిలబడుతున్నామంటే, మనుషుల ముందు మేము జయం పొందాం, దేవుని మాట విన్నాం, దేవుని మాట లోబడుతున్నాం అన్నట్టుగా నిలబడతాం. కానీ అస్సలు రహస్యం ఏంటంటే, నిలబడలేదు, వినలేదు, లోబడలేదు, లొంగలేదు. నిజంగా జనుల మాట వింటా ఉంటాం కొన్ని సందర్భాల్లో. దేవుని మాట కంటే ఎవరి మాట వింటా ఉంటాం? మనుషుల మాట వింటా ఉంటాం. మనుషులు ఎలా చెప్పారు కదా, సర్లే వాళ్ళ మాట చెప్పినా చేద్దాం అనుకుంటాం. అక్కడ రాయబడింది, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. నిజంగా ఈ విధంగా దేవునికి లోబడక, దేవుని మాట వినక, దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు చెప్పండి? సౌలు. కాబట్టి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. సపోజ్ నా పిల్లలు రోడ్లు ఊడ్చే వాళ్ళుగా ఉండాలని నేను ఆశపడతానా? నా పిల్లలు ఒక ఇంట్లో పని చేసేటువంటి ఆ చిన్న పని చేయడానికి చేసే వాళ్ళుగా తయారవ్వాలని ఇష్టపడతానా? నేను మొన్న సాక్ష్యం చెప్పాను, నా బిడ్డలు లోకానికి వెలుగుగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పాను. అలాగే మన పరలోకపు తండ్రి మనమందరం కూడా ఒక చిన్న చిన్న స్థానాల్లో, ఎందుకు పనికిరాని స్థానాల్లో ఉండాలని దేవుడు కోరుకోడు, కానీ ఒక ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుతాడు. ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాటలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక ఉన్నతంగా చేయాలని ఆశపడతాడు, కానీ మనలో ఉన్న పాపం, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న ఆ బలహీనతలు దేవుని యొక్క సన్నిధిలో మనము బలంగా ఉండనివ్వకుండా చేసేస్తూ ఉంటాయి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడకుండా మనలో ఉన్న పాపము అడ్డుకుంటా ఉంటుంది. కరెక్టేనా? కాబట్టి మన హృదయపు స్థితి ఎలా ఉంది ఆలోచించేయండి. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, మనకి యోసేపు గురించి కూడా తెలుసు. యోసేపు గురించి కూడా ఆదికాండము 37వ అధ్యాయంలో 37వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు ఈ వాక్య భాగము. 8వ వచనం 7వ వచనం చదువుతాను. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనలు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని నేలదవా, మా మీద నీవు అధికారవగుదువా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. 10వ వచనం. అతడు తన తండ్రితో తన సహోదరులతో అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన
కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించెను. ఇక్కడ ఇంకొక మాట ఉంది కదా, పనలు 6వ వచనంలో, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. మనము చేనులో పనులు కట్టుచుంటే నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలదవా, మా మీద నీవు అధికారం వగదువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రము నాకు సాష్టాంగపడినని చెప్పాను. చూడండి, ఎవరికి వచ్చింది కళ? చెప్పాలి. యోసేపుకి ఎందుకు వచ్చింది ఆ కళ? దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? యోసేపు పట్ల. దేవుడు ఒక మంచి ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. అయితే చూడండి, ఏం కాలొచ్చింది? ఆయన పన నుంచిందంట. మిగిలిన 11 పనులు అతని దగ్గర ఏమైనాయి అంట? సాష్టాంగపడినాయి అంట. ఇంకా రాయబడి ఉంది కదా ఇక్కడ ఇంకొక మాట కూడా, దేవుని నామానికి మహిమ కలుగాక. 11 నక్షత్రాలు, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రాలు ఎవరికి సాష్టాంగపడినాయి అంట? యోసేపుకి సాష్టాంగపడినాయి అంట. అంటే ఏమని వచ్చింది? ఈయన పైవాడిగా ఉంటాడు, వీళ్ళందరూ కూడా సాష్టాంగపడతారని ఒక ఉన్నతమైన ప్రణాళిక ఎవరి పట్ల కలిగి ఉన్నాడు దేవుడు? యోసేపు పట్ల. వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రణాళిక విషయంలో, ఆ యొక్క ఉద్దేశం విషయంలో వాళ్ళు ఇష్టపడ్డారా? పగబట్టారు, మరింత పగబట్టారు. వాళ్ళు హేళన చేస్తున్నారు, ఇతన్ని ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నారు, అతన్ని గుంటలో పడేశారు. ఈ రోజున చూడండి, మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంటే, గొప్ప ఉద్దేశం కలిగి ఉంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు వచ్చి, నువ్వా, నీ బ్రతుకెందుకు, నువ్వెంత అని చెప్పేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారు? హేళన చేస్తూ ఉంటారు. మనుషుల దృష్టిలో మనము హేళన చేయబడిన వారం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం చాలా విలువైన వారం. దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. వాక్యంలో రాయబడింది, బలవంతులను సిగ్గుపరచడానికంట బలహీనులను ఏర్పరచుకున్నాడంట. మనం బలహీనులమే, కానీ ఆ బలవంతులైన వారిని కూడా సిగ్గుపరిచి ఇంకా బలంగా నిలబెట్టి అంత స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఇష్టపడతాడు. నువ్వు అనుకుంటావు నేను బలహీనరాల్ని. వాక్యంలో రాయబడింది, నీచులైన వారిని, వెర్రి వారిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయన నామము మహిమపరచబడి నిమిత్తం. ఎంతమందికి అర్థమవుతున్నాయండి ఈ మాటలు? నేను అంటాను, ఆయన అంత ఉద్దేశం కలిగి ఉన్నాడు, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉంటే ఏం లాభం చెప్పండి? నువ్వు కూడా అంతగా ఆలోచించాలి. అంతగా నువ్వేం చేయాలంటే దేవుని ఆధీనంలోకి వెళ్ళాలి, దేవుని దగ్గరలోకి వెళ్ళిపోవాలి, దేవుని ఆ బలిష్టమైన చేతుల క్రిందకు నువ్వు వెళ్ళిపోవాలి. ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా అన్నల దృష్టిలో యోసేపు ఎందుకు పనికిరాని వాడు. పేతురుని కూడా అన్నారు అక్కడ ఉన్నవారు, ఇతడు విద్య లేని పామరుల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. పేతురు మాట్లాడితే 3000 మంది రక్షింపబడ్డాడు. పేతురు మాట్లాడితే 5000 మంది రక్షణ పొందారు. నీ మనుషులు నిన్ను హేళన చేయొచ్చు, కానీ నువ్వు వాళ్ళని పట్టించుకోకు, వాళ్ళ మాటలను పట్టించుకోకు. నువ్వు ధైర్యంగా ఉండు, ఉత్సాహంగా ఉండు. నా దేవుడు గొప్పగా నా గురించి ఆలోచిస్తున్నాడు. నన్ను గొప్పగా నిలబెట్టగలిగిన దేవుడు, నన్ను ఉన్నతంగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెడతాడని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కూడా నమ్ముకుంటా వచ్చాను, దేవుడు ఈరోజు నన్ను నిలబెడతానే వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా యోసేపు ఎలా ఉన్నాడు? లాస్ట్కి యోసేపు ఎలా ఉన్నాడు? బహుగా ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుగా ఫలించాలండి. మనం అంతా ఎలా ఫలించాలి? ఒక్క ఫలం చాలులే. మనకు ఒక చెట్టు వేసాం మన ఇంటి ముందు, ఒక్క ఫ్రూట్ వచ్చిందనుకో, ఒక్క ఫ్రూట్ వచ్చిందనుకోండి, ఏమంటాం? బబ్బలే వచ్చింది అంటాం. చాలా అంటామా? కుమారి సిస్టర్ చెప్పండి, చాలా అంటావా? ఇంకా వస్తే బాగుండు, ఇంకెక్కువ వస్తే బాగుండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. నీవు పొందిన ఆశీర్వాదం అక్కడితో తృప్తి పడకు. నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఫలాల విషయంలో తృప్తి పడకు. నువ్వు శారీరకంగా ఒకవేళ డబ్బుల విషయాల్లో నువ్వు తృప్తి పడినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం మాత్రం తృప్తి పడకు. ఎప్పుడు కూడా ఇంకా అనుకోవాలి, ఇంకా ఎదగాలి, నేను ఇంకా నిలబడాలి, ఇంకా బలంగా ఉండాలి, ఇంకా నేను దేవునికి మహిమ తేవాలి, ఇంకా నేను ఫలభరితంగా ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు ఎంత ఫలాలండి. ఇంకొక మాట చెప్పిన, సౌలు దేవుడు కలిగిన ఉద్దేశం విషయంలో నెరవేర్చలేకపోయాడు, ఓడిపోయాడు, పడిపోయాడు, నాశనం అయిపోయాడు.
అతడు అది పొందుకోలేకపోయాడు. దేవుడు కలిగిన ఉన్నత ఉద్దేశాలని అతడు పొందుకోలేకపోయాడు. కానీ యోసేపు పోతీఫర్ భార్యను ఎదిరించి ఆ కార్యాలను పొందుకోగలిగాడు. ఈ రోజున ఎదిరించాలి, పాపాన్ని ఎదిరించాలి. పాపం మన చుట్టూనే ఉంటది, వద్దనకుండా వస్తూ ఉంటది. యోసేపుని అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు శోధించిందంటే ఎవరు? కొన్నిసార్లు అంటాం మనం, శోధన వచ్చేసిందండి, అందుకే ఎన్నిసార్లు జయించానండి, ఎన్నిసార్లు జయించాను, ఇంకా జయించలేకపోయి అందుకే పడిపోయాను. కాదు, ఎన్నిసార్లు వచ్చినా నువ్వు జయించడానికి ప్రయత్నాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు 10 సంవత్సరాలు శోధించింది. ఎలాంటి ఆమె? చాలా అందమైన ఆమంట. చరిత్ర చెప్తా ఉంటారు ఏమనంటే, ఆమెను చూడ్డానికి అనేకులు ఇష్టపడేవారట. అంత అందగత్తే, అంత అందగత్తే ఈయన దగ్గరికి వచ్చి ఆఫర్ చేస్తుంది. ఎంత ఆఫర్ చేసినా నా దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యను. ఒక మాట ఉంటుంది, నో చెప్పడం నేర్చుకోవాలట మనం. నో చెప్పడం నేర్చుకో. నో, నేను చెయ్యను, నా వల్ల కాదు. మనం ఏం చెప్తామంటే, చెయ్యాలా, చేస్తాను, కొద్దిసేపు ఆగు. బిలాం కూడా అంతేనంట. దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు, నేను రాను అన్నాడంట ఫస్ట్. మళ్ళీ దేవుడు ఏం చెప్తాడు, చూస్తాను, కూర్చోండి, ఉండండి అన్నాడట. అలాగే కొంచెం కొంచెం ఆశ పడుతుంది ఆయనకి డబ్బు మీద. అలా అలా దురాశకి వెళ్ళిపోయాడు, ఆ డబ్బును ఆశించాడు. చివరికి ఏమైపోయాడంటే బిలాము నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. మనం కూడా ఏమంటాం, చూసి చెప్తాను, ఆగు, నో చెప్పను, వద్దు, అవసరం లేదు, వెళ్ళండి అని కొన్నిసార్లు చెప్పలేము. ఏం చేస్తామంటే, ఉండు ఉండు, చూద్దాం, ఉండు, చేద్దాం, ఉండు అలా చెప్పి మన జీవితంలో దేవుడు కలిగిన ప్రణాళికను పోగొట్టుకుంటున్నామేమో. కానీ యోసేపు ఏం చెప్పాడండి? నో చెప్పాడు. నో, కుదరదు, అంతే, నా దేవునికి విరోధంగా నేను పాపము చేయలేను, అంతే. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అలాంటి గొప్ప నిర్ణయంతో ఉన్నాడో, దేవుడు నిజంగా అతన్ని బహుగా ఫలించే కృపను ఇచ్చాడు. ఎవరైతే హాళన చేశారో వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు, వాళ్ళకి ఆధారం అయ్యేటట్టుగా చేశాడు. కొన్నిసార్లు నిన్నెవరైతే అంటారో వాళ్ళ ఎదుటే నిన్ను తలగా ఉంచుతాడు దేవుడు. వాళ్ళే వచ్చి మోకరించాల్సిన పరిస్థితులు కూడా దేవుడు తీసుకొస్తాడు, నువ్వు ఓపిక సహనం కలిగి ఉంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం నిలబడదామా? యోసేపులాగా నో చెప్తామా? ఖచ్చితంగా నిలబడదామా? ఇంకా చెలగాటాలు ఆడదామా? పాపంతో చెడుగుడు ఆడదామా? ఒకసారి ఆలోచించేయండి, ఎలా ఉంది మన హృదయ పరిస్థితి. కొంతమంది భక్తులు ఇలా ప్రార్థన చేసిన, ప్రభువా నా అడుగులను స్థిరపరచు, నీ మార్గముల యందు నడుచుకున్నటకు నన్ను దృఢపరచు అని ప్రార్థనలో చేసిన భక్తులు ఉన్నారు. నువ్వు గట్టిగా పోరాడు, నేను నిలబడాలి ప్రభువా నీ కొరకు, నీ వాక్య ప్రకారం ఖచ్చితంగా నేను నిలబడాలి అని ఎప్పుడైతే నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తావో, దేవుడు నీ పట్ల కలిగిన ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు అనేకులకు ధాన్యము పంచిపెట్టేవాడైపోయాడు, అనేకులను పోషిస్తున్నాడు, అనేకులను బ్రతికిస్తున్నాడు. ఆయన లేకపోతే లేదు జీవితం అన్నట్టుగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా యోసేపు ఎంత చక్కని కృపను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఈరోజు నువ్వు అనేకులను బ్రతికించాలి, నువ్వు అనేకులను ఏం చేయాలి? నువ్వు పోషించాలి, అనేకులు నీ మీద ఆధారపడే విధంగా ఉండాలి. నువ్వు అంతగా నిలబడాలి, అంతగా వాడబడాలి, అంతగా నువ్వు ఫలించాలి. ఒక చోట రాయబడింది, యోసేపు విషయంలో దేవుడు యోచించిన విషయం నెరవేర్చే వరకు కూడా దేవుడు అతన్ని శోధిస్తా వచ్చాడట. ఇనుప చూడండి, దాదాపు 105 కీర్తనలు అనుకుంటాను, చూద్దాము. 105 కీర్తన 17వ వచనం 18వ వచనం చూడండి. వారి సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాం, యోసేపట దాసుడుగా అవ్వబడ్డాడట. సంఖ్యల చేత అతని కాళ్ళు ఏం చేశారంట? నొప్పించారు. ఇనుము అతని ప్రాణం ఏం చేసింది? బాధించింది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా చూడండి, దేవుడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఎవరిని దేవుడు శోధించాడు? ఎవరిని శోధించాడు దేవుడు? యోసేపును. ఈ రోజున దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశము నెరవేర్చు వరకు కూడా దేవుడు నిన్ను కూడా శోధిస్తాడు.
ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, శిక్ష వేరు శిక్షణ వేరట. అవునా కదా? పనిష్మెంట్ వేరు, ఇంకా ట్రైనింగ్ వేరు. పనిష్మెంట్ వేరు, ట్రైనింగ్ వేరు. అలాగే దేవుడు శిక్ష కాదు, శిక్షణ ఇస్తాడు. యోసేపుని దేవుడు ఏం చేశాడు? సంకెళ్లతో కాళ్ళు నొప్పించేటట్టు చేశాడు, దాసుడుగా అమ్మేటట్టు చేశాడు. అన్ని అనుభవాలు ఎవరికి? యోసేపుకి. ఇనుము అతన్ని ఏం చేసింది? ప్రాణాన్ని బాధించింది. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం నెరవేర్చడానికి నిన్ను కూడా దేవుడు శోధిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు, బాధిస్తూ ఉంటాడు, శిక్షణ ఇస్తూ ఉంటాడు. కాబట్టి నీ జీవితంలోకి వస్తున్న ప్రతిదీ కూడా అది దేనికోసం వస్తుందంటే నిన్ను మలిచి దేవుని కొరకు వాడుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు నీకు అనుమతిస్తూ ఉంటాడు. నొప్పే కలుగుతుంది, బాధే కలుగుతుంది, అయినా కూడా దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే నువ్వు శిక్షణ పొందాలని దేవుడు ఇస్తాడు. ఎంతమంది అంగీకరిస్తున్నారు? యోసేపు అంటాడు, అన్నలు వచ్చి ఆయన దగ్గర నన్ను మమ్మల్ని క్షమించు యోసేపు అంటే, అన్నలారా మీరు కాదు దేవుడే నన్ను ఇక్కడికి పంపించండి, మీరు కాదు. ఈరోజు మనం అంటామా? పక్కింటి వాళ్ళు బాధ పెట్టారు, పక్కింటి వాళ్ళు గొడవకు వచ్చారు. గొడవకు వచ్చినప్పుడు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు, సహనం కలిగి ఉండు, ఓర్పుగా ఉండు, నోరు ఎత్తకు, మౌనంగా ఉండు. ఇవన్నీ వాళ్ళు ముందుకు రాకపోతే మనకి ఇవన్నీ నేర్పిస్తాడా దేవుడు? చెప్పండి, ఆలోచన చేయండి. దేవుడు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాడు అని అంటే మరి వాళ్ళ కొట్లాడినందుకు నిజంగా మనం ఏం చేస్తాం? నా మీదకి ఎందుకు కొట్లాడుకొచ్చారు, ఎందుకు రావాల్సిన పని ఏంటి అని ఎలా ఆలోచిస్తాం. కానీ మీరు కాదు, దేవుడే నాకు ఓపిక, సహనము, దీర్ఘశాంతము, సాత్వికము, మౌనంగా ఉండడం నేర్పించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడని ఆలోచిస్తామా? వాళ్ళని వాడుకున్నాడని ఆలోచిస్తామా? మనం మీరు ఎందుకు వచ్చారు ఇదే ఆలోచిస్తాం. కాబట్టి దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు, శిక్షణ ఇస్తా ఉన్నాడు. మన జీవితంలో జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఆయన సెలవు లేకుండా జరగట్లేదు. సమస్తమును జరిగించేవాడు దేవుడే. సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ఎవరు జరిగిస్తున్నారు చెప్పండి? నీ జీవితంలో జరుగుతున్నది ప్రతి ఒక్కడు. నేను కూడా ఆలోచించేదాన్ని, వామ్మో ఏంటి ఇలా జరుగుతుందేంటి, ఇలా ఉందేంటి, ఇట్లా అయిపోయిందేంటి నా జీవితం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాట్లాడాడు, సమస్తమును జరిగించేవాడను నేనే. నాకు అర్థమైంది, నా జీవితంలోకి ఏదొచ్చినా దేవుడే జరిగించాడని అర్థమైంది అప్పుడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఏంటి చెప్పండి? నీ జీవితానికి ఆశీర్వాదం ఇవ్వడానికే, దేవుడు నీ జీవితంలో ఫలింపుని ఇవ్వడానికే మరి దేవుడు ఇచ్చాడని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? యోసేపు ఫలించడి కొమ్మగా అయ్యాడు కదా. దేవుడు మన విషయంలో కూడా దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను చూడండి. చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంట? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? కూర్చోడానికా, వినడానికా? చెప్పండి, మీ నోటితో చెప్పండి, నేను కాదు చెప్పేది. చెప్పండి. వచ్చి వెళ్ళిపోవడానికా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఫలించుటకును ఫలం పడిపోవడానికా? ఫలం కొద్దిసేపు ఉండడానికా? కొద్దిసేపు ఉండి వెళ్ళిపోవడానికా? లేదు, ఫలము నిలిచి ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడున్న నిన్ను కూడా ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? నువ్వు ఫలించాలని, నీ ఫలము నిలిచి ఉండాలని. ఇంకొక మాట, దేవుడు నిన్ను మందిరంలో ఎందుకు నాటాడో తెలుసా? చెప్పండి, కృప చెప్పాలి. దేవుడు ఎందుకు మందిరంలో నాటాడో తెలుసా? చెప్పండి నోటితో. ఫలించరా మీరు? ఫలిస్తారా? అట్లనే ఉంటారా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుకుంటారా? నో, మనం ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక మంచి సందర్భం నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను కాలేజీలో ఉంటున్నప్పుడు నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను దేవుని చిత్తం. నెక్స్ట్ వీక్ కూడా ఇదే సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తాను. ఈ యొక్క సాక్ష్యం చెప్పి నేను ముగింపులోకి తీసుకొని వస్తాను.
అయితే నేను రక్షణ పొందక మునుపు ఎలా ఉండేదాన్నంటే ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, ఎప్పుడు నెమ్మది ఉండేది కాదు, ఎప్పుడు ఒక మంచి త్రోవల్లో వెళ్ళేదాన్ని కాదు, ఒక మంచి గురి ఉండేది కాదు నాకు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, అప్పటి నుంచి కూడా దేవుడు నాలో చాలా చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఎన్ని ఇయర్స్లో తెలుసా? 17 ఏజ్లో, 17 సంవత్సరాలు. దేవుడు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడంటే, నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏమనంటే, చాలా మంది జనులు నేను వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నట్టుగా దర్శనం ఇచ్చాడు. తర్వాత నేను ఎలా చెప్తున్నాను వాక్యం అంటే, మామూలుగా చెప్పట్లేదు కానీ చాలా ధైర్యంగా చెప్తున్నాను, చాలా బలంగా చెప్తున్నాను, బల్ల గుద్ది మరీ చెప్తున్నా. ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే ద్వారానే రక్షణ, ఏసే ద్వారానే స్వస్థత, ఏసే ద్వారానే విమోచన, ఏసే మనల్ని ఆశీర్వదించేది అన్నట్టుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు దర్శనం నాకు అనుగ్రహించాడు. ఒక కళ వచ్చింది. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, నా పట్ల దేవుడి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎంత వయసులో? యోసేపు కూడా కళ వచ్చింది. ఎప్పుడు? దాదాపు 17 సంవత్సరాల ఆ టైంలో, చిన్న ఏజ్లో దేవుడు నాకు కూడా అలాంటి దర్శనమే ఇచ్చాడు. అలాగే మీకు ఇవ్వలేదా దేవుడు దర్శనం? మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక మీకు తెలియపరచలేదా? లేక బైబిల్ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా కూడా సూటిగా మాట్లాడేస్తూ ఉంటాడు. వాక్యం ధ్యానం చేసినప్పుడు, నేను నా పని కొరకు నేను నిన్ను నియమించాను, నా గుణాతిశయాల్ని ప్రచురించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఫలించడానికి నేను ఏర్పరచుకున్నాను. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆయన యొక్క ప్రణాళిక ఉద్దేశం లేక తెలియపరచట్లేదా? లేక దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం మన గుండెల్లోకి సూటిగా వెళ్ళిపోతూ ఉంటుంది కొన్ని మాటలు. అలా దైవ దర్శనం పొందుకోలేని ఏలీ వలె ఉన్నామా? ఏలీ మంద దృష్టి కలిగిన వాడిగా ఉండిపోయాడట. దర్శనాలు ఏం కలవట్లేదు, దేవుడు ప్రత్యక్షమో అతనికి దొరకట్లేదు. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ఇక్కడ రాయబడింది, మనం ఫలించడానికి. నేను ఆ గురి విషయంలో నిజంగా దాని కొరకే పరుగులెడతా ఉన్నాను. కొన్ని వేల మంది ఉంటున్నప్పుడు సువార్త చెప్పినట్టుగా నాకు దర్శనం వచ్చింది. కొన్ని వేల మంది మరి ఉంటున్నప్పుడు నేను వాక్యము బలంగా ప్రకటిస్తున్నట్టుగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. నా పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మీ పట్ల లేదా? మీ పట్ల ఆలోచన దేవుడు లేదా? దేవుడు ఇవ్వలేదా మీకు దర్శనం? దేవుడు మీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని మీకు బయలుపరచట్లేదా? మీరు ఫలించాలని దేవుడు ఆలోచిస్తలేదా? మీకు తెలియపరచట్లేదా? మీరు బహుగా, ఇక్కడ రాయబడింది చూడండి 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎలా ఫలించాలంట? మనకు అర్థమవుతుందా మనం ఫలిస్తున్నామా లేదా? మీకు అర్థమవుతుందా మేము ఫలిస్తున్నానా లేదా అని? మీరు చెప్పగలరా నేను బహుగా ఫలిస్తున్నానని? కాబట్టి ఈ రోజున ఆలోచన చేద్దాం. మనం బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా మనం చూద్దాం. చూడండి 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండడు, మీ యందు నేనును నిలిచి ఉండు. తీగ ద్రాక్షలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవలని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాటలు కదండి. మనం ఏం చేయాలంట? దేవుని యందు నిలిచి ఉండాలంట. మీ యందు నేనును నిలిచిందును. అబ్బా, ఎంత కనికరంతో కూడిన మాట అండి. దేవుడు అంటున్నాడా? అంటలేదా? నేను కూడా ఏం చేస్తాను? మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అంటే మరి ఫలించాలంటే మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? అసలు ఆరాటం ఉందా? పోరాటం ఉందా? ప్రార్థనలు మానేస్తాం, కూడికలు మానేస్తాం, దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి ఉండడం మానేస్తాం. ఆయన యందు నిలిచి ఉండాలట దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మనము బహుగా ఫలిస్తాం. ఎప్పుడు నిలిచి ఉండకపోతే ఎంత అజాగ్రత్తో పాస్టర్ గారి మాట లెక్కలేదు, పాస్టర్ అమ్మ మాట లెక్కలేదు, ప్రార్థనలు లెక్కలేదు, దైవ సంబంధమైన కార్యాలు లెక్కలేదు, ఆత్మ సంబంధమైన కార్యాలు లెక్కలేదు. ఇలా ఉంటే మనం ఎలా ఫలిస్తాం?
ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాటతో? ఫలించాలంటే ఆయన యందు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ తొలగిపోకుండా జాగ్రత్త పడాలి, ఆరాటపడాలి, ఆశపడాలి. అమ్మో, దేవుని ఎదుట నిలిచి ఉండకపోతే నేను ఫలించలేను, కాబట్టి నేను ఫలించాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. దేవుడు అంట ఎవరు పడితే వాళ్ళ దగ్గర నిలిచి ఉండడట. గమనించండి, హాయి పట్టణానికి వెళ్ళడానికి ప్రయాణం అయినప్పుడు యెహోషువ, చిన్న పట్టణం హాయి పట్టణం, కానీ ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు యోసేపు ఓడిపోయాడు. ఎందుకు? దేవుడు అతనికి తోడుగా లేడు. ఎందుకంటే ఆకాన్ ఏం చేశాడు? పాపం చేశాడు. శపితమైన దానిలో కొంత తీసుకుని దాచిపెట్టాడు. కాబట్టి దేవుడు వారికి ఏం లేడు? తోడుగా లేడు. ఈ రోజున నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతా ఉంటే దేవుడు తోడుగా ఎక్కడ ఉంటాడు? నువ్వు ఎక్కడ ఫలిస్తావు? దేవుడు అంటున్నాడు, ఆ శాపగ్రస్తులైన వారు మీలో ఉండకుండా ఉంటేనే నేను మీకు తోడుగా ఉంటాను. ఆ శాపగ్రస్తులైన వారు తొలగిపోతేనే తప్ప నేను మీకు తోడుగా ఉంటాను. అప్పుడు యోసేపు నడుం కట్టుకొని మళ్ళీ ఆకాన్ని యొక్క సంతానంను ఆయన ఎప్పుడైతే మరి నాశనానికి అప్పగించాడో అప్పుడు దేవుడు మళ్ళా హాయి మీద విజయము ఎవరికి ఇచ్చాడు? యెహోషువ మరి గొప్పోడే కదా. మోషే అంతటి వాడు కదా, పరిచారకుడు కదా, ఎంతో ప్రార్థనాపరుడు కదా, ఎంతో గోజాడుకునేవాడు కదా. ఆయనకు కూడా దేవుడు ఎందుకు తోడుగా లేడంటే ఆ శాపగ్రస్తులైన వారిని యెహోషువ ఉంచాడు. వాళ్ళు శాపగ్రస్తులైన వారు ఆ పాళెంలో ఉన్నారు కాబట్టి దేవుడు అతనికి తోడుగా లేడు. ఈరోజు శాపగ్రస్తమైనది ఏది ఉందో నీ దగ్గర, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయాల్లో దేవునికి భయపడాలి, దేవునికి వనకాలి, దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని ఎదుట బ్రతిమలాడాలి, దేవుని సన్నిధిలో ప్రాకులాడాలి. ప్రభువా, నీవు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం నెరవేర్చడానికి నన్ను సిద్ధపరచు అని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవాలి. ఎంతమందికి ఆశ ఉంది నేను బహుగా ఫలించాలని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను బహుగా ఫలింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఫలించడానికి నువ్వు రా ముందుకి. ఫలించడానికి ఆయన చేతుల క్రిందకి రా. ఆయన ఎదుట నిలబడు, నిలిచి ఉండడం నేర్చుకో. ఆ విధంగా ఉన్నప్పుడు యోసేపును బహుగా ఫలించినట్లుగా ఎలా చేశాడో దేవుడు మనల్ని కూడా ఫలించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది బహుగా ఫలించాలని ఆశ ఉంది? మరొకసారి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న స్థితిలో ఉన్న ఇలాగే ఉండిపోతున్నాం పాస్టర్ గారు, ఇంతే లేదు. నువ్వు దేవుని కొరకు పట్టుదలతో, దేవుని సన్నిధిలో ఆశతో, ఆసక్తితో ప్రభు దగ్గర నిలబడతానని కోరి ఆయన సన్నిధిలో బ్రతిమలాడడం నేర్చుకున్నప్పుడు నువ్వు ఎంత ఫలించాలో అప్పుడు అనిపిస్తుంది. అసలు నేనైనా ఇలా ఉన్నది అనిపిస్తుంది. నేనైనా ఇంత చక్కగా దేవుడు దీవిస్తుంది, ఇంతగా వాడబడుతుంది నేనైనా, ఇంతగా నన్ను నిలబడింది నేనైనా అని చెప్పేసి ఆశ్చర్యమయ్యే విధంగా దేవుడు మనల్ని మార్చగలవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు నిలిచిందామా? ఫలిద్దామా? దేవుడు నా పట్ల కలిగిన దర్శనం విషయంలో మరి ఎంతో, మనకు కొన్ని దర్శనాలు పెద్ద పెద్ద గాల్లో మేడలు కట్టిన దర్శనాలు కూడా వచ్చేస్తాయి. ఆ దర్శనం అలాగే మిగిలిపోతూ ఉంటుంది కొందరి జీవితాల్లో. ఆ కళ అలా మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి తగిన కష్టపడే తనము ముందు, లేకపోతే కష్టపడేటువంటి ఆ హృదయం మనలో ఉండక ఆ కళలుగానే మిగిలిపోతాయి. మనకు కూడా దేవుడు గొప్ప గొప్ప దర్శనాలు ఇచ్చి ఉండొచ్చు. రక్షింపబడిన కొత్తలో నువ్వు గొప్ప లోకానికి వెలుగువు, గొప్ప లోకానికి ఉప్పువు అని చెప్పేసి దేవుడు బలంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ దర్శనాలు అక్కడి వరకే మీరు చెప్పుకుంటా మానేస్తున్నారు, అంతవరకే అయిపోతున్నాయి. కాదు, దాని కొరకు ఎంత కృషి చేయాలో అంత కృషి మనం చేయాలి. ఎంత ప్రయాసపడాలో ప్రభు సన్నిధిలో అంత ప్రయాస మనం పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు మీకు ఇచ్చాడా దర్శనం? దేవుడిని మీకు ఇచ్చాడా? మీతో మాట్లాడా? ఎందుకోసం పిలిచాడని చెప్పాడా? నాతో అయితే స్పష్టంగా చెప్పాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి వద్దకే ఏం చేస్తున్నాను? పరిగెత్తుచున్నాను. గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తట్లే, గురి దగ్గరికి పోతున్నా. దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం కొరకు నేను పరుగులెడుతున్నాను అంటాడు. ఈరోజు నువ్వేమన్నా పరుగులెడుతున్నావా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం విషయంలో? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ కూడా ఇదే సబ్జెక్టు నేను కంటిన్యూ చేయాలని, కొంతమంది విషయాల్లో దేవుడు ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, వాళ్ళు ఎలాగూ ఆ దర్శనాన్ని పొందుకున్నారు, ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలిగారు అనే విషయాలు నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం. ఈ రోజున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.